ఎందుకంటే నా గుండె అన్ని వందల ముక్కలవుతుంది కాబట్టి. జాను ప్లీజ్, నువ్వలా మాట్లాడుకో. చూడు, నాకెవరి అభిప్రాయంతోనూ ఎవరి ఆలోచనలతోనూ సంబంధం లేదు. ఎవరి నిర్ణయాలకు తల వంచే అవసరమూ లేదు. నాకు నువ్వు కావాలి, నీతో కలిసి బ్రతకడం కావాలి. నువ్విప్పుడే అవునని చెప్పు, నేను ఇక్కడికిక్కడే నీ మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్న మిత్ర అన్నయ్య నిలదీసినప్పుడు కూడా ఇదే విషయం నేను అక్కడ చెప్పగలను. కానీ దానికి నువ్వు ఒప్పుకోవు. మీ అమ్మ ఒప్పుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, నందన్ కుటుంబం ఒప్పుకోవాలని నాకు 100 రకాల కండిషన్స్ పెడతావు. ఇలా అయితే మన పెళ్ళి ఎలా జరుగుతుంది జాను? చూడు వివేక్, ఇప్పటికే మా అక్కని మీ ఇంట్లో ఎంత తిట్టుకుంటున్నారో నాకు తెలుసు. తనని ఎంత అసహించుకుంటున్నారో నాకు తెలుసు. మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా నేను కోడలిగా ఇంట్లో అడుగు పెడితే నన్ను ఒక మాట అనే ముందు మా అక్కని 100 మాటలు అంటారు. నాకు మీ ఇంట్లో సంతోషకరమైన జీవితం లేకపోయినా పర్వాలేదు, మా అక్క పేరు మీద మచ్చపడ్డానికి మాత్రం వీల్లేదు. నీ బాధ నాకు అర్థమవుతుంది జాను, కానీ మనం కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. నీకోసం నేను ఏది వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. అన్నీ వదులుకునే బదులు నన్నే వదులుకో వివేక్. ఎలాగో పెళ్లి సంబంధం కూడా సెట్ అయిపోయింది కదా. డ్రైవర్ కార్ ఆపండి. వదిలేయడానికి కాదు జాను, నీ చెయ్యి పట్టుకుంది. వదిలేసేవాడినే అయితే ఇప్పటి వరకు నీ వెంట తిరిగేవాడినే కాదు, నువ్వు కావాలని కోరుకునేవాడినే కాదు. పట్టుకొని వేలాడడం వల్ల ప్రయోజనం లేదని తెలిసినప్పుడు విడిచిపెట్టడం అలవాటు చేసుకోవడం మంచిది. ఒక్కసారి వదిలేయడం అలవాటు చేసుకుంటే ఇక ఏ విలువైంది మన చేతిలో ఉండొచ్చాను. నువ్వు నాకు చాలా విలువైంది దానివి, నేను నిన్ను వదులుకోలేను. జాను వివేక్ ఎందుకలా ఉన్నారు? జాను ఏదో కోల్పోయినట్టు కనిపిస్తోంది. వివేక్ దేనికో జానుని ప్రాధేయపడుతున్నాడు. అసలేమై ఉంటుంది? అమ్మా, స్కూల్కి టైం అవుతుంది. డ్రైవర్ కార్ పోనివ్వు. జాను, నేను చెప్పేది విను. జాను 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 బయలుదేరడమే లేట్ అయిపోయింది. స్కూల్ వరకు వచ్చాక మళ్ళీ అమ్మ కారు ఆపింది. అక్కడ ఏం చూస్తున్నారమ్మా? ఏం లేదు లక్కీ. పాపం కదా జాను టీచర్. జాను టీచర్కి ఏమైంది? ఓ, మీకు తెలీదా? పాపం వాళ్ళిద్దరి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోవడం లేదు. అందుకే ఇద్దరు చాలా బాధపడుతున్నారు. వివేక్ బాబాయ్కి అయితే ఇంట్లో వేరే అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేశారు. ఇప్పుడేమన్నావు? వివేక్ బాబాయ్కి ఇంట్లో వేరే అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. బాబాయ్యా? ఏమైందమ్మా?
వివేక్ బాబాయా? అవును, వివేక్ బాబాయ్ కూడా చాలా బాధపడుతున్నారు. భలే దానివి లక్కీ, నువ్వు అందరితో భలే వరుసలు కలిపేస్తావు కదా. వరుసలు కలపడం ఏంటి? మరి వివేక్ నీ బాబాయ్ అంటున్నావు కదా. తను బాబాయ్ కాబట్టి బాబాయ్ అంటున్నాను. నేనేమో నీకు అమ్మని, తనేమో నీకు బాబాయ్, జాను టీచర్ ఏమో నీకు పిన్ని, అంతే కదా. అవును, వివేక్ బాబాయ్కి జాను టీచర్కి పెళ్ళైతే తను నాకు పిన్నే కదా అవుతుంది. లక్కీ కరెక్ట్ గానే చెప్పింది కదమ్మా, ఎందుకు నవ్వుతున్నావు? అవును, మీరిద్దరూ కరెక్టే, నేనే రాంగ్. సరేనా? సరే సరే, టైం అవుతుంది, మీరు లోపలికి వెళ్ళండి. సరే అమ్మా. బాయ్ అమ్మా. బాయ్. లక్కీ అన్నట్టు నిజంగానే వివేక్కి ఇంకో సంబంధం చూసారా? అందుకే జాను అంతలా బాధపడుతోందా? ఈ సమయంలో ఒక అక్కగా జాను పక్క నుండి ఓదార్చాలి, కానీ నాకు అవకాశం లేకుండా పోయింది. అయినా సరే ఏదో విధంగా జాను దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడాలి, తనని ఓదార్చాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భాస్కర్, ఏంటి ఇలా వచ్చావు? మిత్రా సార్తో కొంచెం పనుంది మేడం. అదిగో వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ భాస్కర్. గుడ్ మార్నింగ్ సార్. భాస్కర్, నేను అడిగిన ఫైల్స్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్, ఇందులో మీరు సంతకాలు చేస్తే సరిపోతుంది. ఇటు. భాస్కర్, ఇప్పుడు మన టీ ఎస్టేట్ దగ్గర కొత్త పర్సన్ని పెట్టారా? అతను ఎలా చూసుకుంటున్నాడు? బాగానే చూసుకుంటున్నాడు మేడం. మేడం, టీ ఎస్టేట్స్ అంటే గుర్తొచ్చింది. మన ఎస్టేట్స్ పక్కన ఉన్న ఎస్టేట్ అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అర్జున్ గారిదంట కదా మేడం? అవును, అది నీకెలా తెలుసు? ఫాదర్స్ డే రోజున ఆయన స్కూల్లో కనిపించారు మేడం, అప్పుడు చెప్పారు. ఓ మేడం, లక్కీ వాళ్ళ అమ్మ కనిపించకుండా పోయిన తర్వాత తను అర్జున్ గారి టీ ఎస్టేట్స్లో కనిపించిందని తెలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళేటప్పటికే అర్జున్ గారు వెళ్ళిపోయారు. లక్కీ వాళ్ళ అమ్మ కూడా అక్కడ కనిపించలేదు. పొరపాటున లక్కీ వాళ్ళమ్మ ఆచూకీ భాస్కర్కి తెలిసిపోయిందా ఏంటి? తన కూతురు ఈ ఇంట్లోనే పెరుగుతుందని భాస్కర్ ఆ అమ్మాయికి చెప్పేశాడా ఏంటి? ఫాదర్స్ డే రోజు స్కూల్లో అర్జున్ గారు కనిపించినప్పుడు ఇదే విషయం ఆయన కూడా అడిగాను. తనేమన్నాడు? ఆ అమ్మాయి వాళ్ళ ఎస్టేట్స్కి వెళ్ళడం అయితే నిజమే మేడం. తర్వాత ఏమైంది? ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయిందండి సార్. వెళ్ళిపోయింది అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? తను ఎక్కడికి వెళ్ళిందో, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశాను మేడం. కానీ వాళ్ళకు కూడా తను ఎక్కడుందో తెలియదన్నారు మేడం. అర్జున్ గారికైనా తెలుసుంటుందేమోనని ఎక్కడో చిన్న ఆశ కలిగింది మేడం. అంతలోనే ఆ ఆశ కూడా ఆవిరైపోయింది. బాధపడకు భాస్కర్, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఏది ఎవరికి చెందాలో వారికే చెందుతుంది. ఏంటి మనిషా, కొత్తగా ప్రయోగశాలలో అడుగుపెట్టిన శాస్త్రవేత్తల ఆవగింజ కూడా అద్భుత పరాక్రమంలా కనిపించినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏం లేదా ఆంటీ, ఆ అమ్మాయి అర్జున్ వాళ్ళ ఎస్టేట్కి వెళ్ళడం ఏంటి?
అక్కడి నుంచి కూడా వాళ్లకు తెలియకుండా వెళ్ళిపోవడమేంటి? ఇక్కడ ఏదో ఒక పాయింట్ మిస్ అయిపోయింది. అది అర్జున్కే తెలీదా, లేక అర్జున్కి తెలిసినా భాస్కర్కి చెప్పలేదా అనేది నా డౌట్. ఏమో, నువ్వు చెప్పేది నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అది కాదా ఆంటీ, ఆ అమ్మాయి గురించి అర్జున్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసేమో అని నా అనుమానం. అయినా ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించడం వల్ల, ఆరా తీయడం వల్ల మనకేంటి లాభం? అయ్యో ఆంటీ, ఆ అమ్మాయి గురించి మనకు తెలిసిందే అనుకోండి. తన కూతురు ఇక్కడే పెరుగుతుంది అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తనకు ఇచ్చామే అనుకోండి. ఏం జరుగుతుందో ఊహించండి. ఏం జరుగుతుంది? లక్కీ కోసం ఆ అమ్మాయి రెక్కలు కట్టుకుని మరీ వస్తుంది. నా కూతుర్ని నాకు ఇస్తారా చేస్తారా అని మిత్రతో పోరాడుతుంది. తల్లి కాబట్టి చివరికి తనే గెలుస్తుంది. అప్పుడు నాకు మిత్రకి మధ్య ఉన్న ఆ పిల్ల పిశాచి అడ్డు తొలగిపోతుంది. అప్పుడైనా మిత్ర నా పెళ్లి గురించి ఆలోచిస్తాడు. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? మనం అర్జెంటుగా అర్జున్ని కలవాలి. ఆ అమ్మాయి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ లాగాలి. ఆంటీ, ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి. అర్జున్, కాఫీ తీసుకో. దేని గురించిరా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? లక్ష్మి మనసులో మాట తెలిసి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావా? అదేమీ లేదమ్మా. మరి అంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు అర్జున్? ఫాదర్స్ డే రోజు స్కూల్లో ఒక గమ్మత్తైన అనుకోని సంఘటన ఎదురైందమ్మా. అది మంచికో చెడుకో తెలీదు. నేను మాత్రం దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక కాసేపు అయోమయంలో పడిపోయాను. ఇంతకీ ఏం జరిగింది? మన టీ ఎస్టేట్స్ పక్కన భాస్కర్ అనే మేనేజర్ పనిచేసేవాడు. అతను అనుకోకుండా స్కూల్లో కనిపించాడు. 5 ఏళ్ల క్రితం అతను లక్ష్మిని మనతో చూశాడంట. అందుకే లక్ష్మి గురించి అడిగాడు. అతను లక్ష్మి గురించి అడిగాడా? ఎందుకు? లక్ష్మి అతనికి ఏమవుతుంది? లక్ష్మి అతనికి చెల్లి వరస అవుతుందని చెప్పాడు. కానీ అతని మాటల్ని బట్టి లక్ష్మి అతనికి సొంత చెల్లెలైతే కాదు. మరి నువ్వేమని చెప్పావు? అప్పట్లో లక్ష్మి మాకు పరిచయం అయింది, కానీ అప్పట్లోనే మళ్ళీ వదిలి వెళ్ళిపోయింది అని చెప్పాను. అలా ఎందుకు చెప్పావు నాన్నా? ఎందుకంటే లక్ష్మి తన గతం గురించి ఎవరికీ తెలియకూడదు అనుకుంటుంది కదా. తన జీవితం ఎవ్వరూ చూడని ఒక రహస్యంలా ఉండిపోవాలని ఆశిస్తుంది కదా. అలాంటప్పుడు లక్ష్మి అనుమతి లేకుండా లక్ష్మి గురించి అతనికి చెప్పడం కరెక్ట్ కాదేమో అనిపించింది. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ భాస్కర్తో నిజం చెప్తే లక్ష్మి గురించి, తన గతం గురించి కొంతైనా మనకు తెలిసేది కదా. కానీ నేను నోరు విప్పడం, నిజం చెప్పడం వల్ల లక్ష్మి జీవితంలో ఎలాంటి కొత్త సమస్యలు వస్తాయో అని ఆలోచించాల్సి వచ్చింది. దాని మూలంగా లక్ష్మి ఎక్కడ దూరం అవుతుందో అని భయపడాల్సి వచ్చింది. భయపడుతూ ఎన్ని రోజులు ఉండిపోతావు? రేపు ఇంకొకరు వచ్చి లక్ష్మి గురించి అడుగుతారు. ఎన్నాళ్ళని లక్ష్మి గురించి అబద్ధాలు చెప్తావు? సమస్యకి పరిష్కారం దొరకాలంటే నిజాన్ని నమ్ముకోవాలి, కానీ అబద్ధాన్ని కాదర్జున్. నువ్వు చెప్తుంటే అదే నిజం అనిపిస్తుందమ్మా. చూడర్జున్, లక్ష్మి చాలా మంచి అమ్మాయి. తను అన్నీ వదులుకుని తన బిడ్డతో మన జీవితాల్లోకి వచ్చింది. ఒక కొత్త జీవితం మొదలుపెట్టి మనతోనే స్థిరపడిపోయింది. కానీ తన భర్త ఎవరో, అతన్ని ఎందుకు వదిలేసి రావాల్సి వచ్చిందో మనకు తెలియాలి. తన వాళ్లని ఎందుకు వద్దనుకుని వెలివేసిందో మనం తెలుసుకోవాలి. అప్పుడే లక్ష్మి సమస్యల్ని తీర్చడానికి మనకో దారి దొరుకుతుంది. లక్ష్మి జీవితాన్ని మెరుగుపరచడానికి మనకేదైనా అవకాశం తోడవుతుంది.
మనం లక్ష్మి గతం తెలుసుకోవడం అంటే లక్ష్మికి గోతులు తీయడం లాంటిది కాదు. లక్ష్మికి గొప్ప భవిష్యత్తు ఇవ్వడం కోసం. అవకాశం దొరికితే లక్ష్మి ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు ఎందుకు అందర్నీ వదులుకుందో తెలుసుకోవడంలో తప్పులేదు అర్జున్. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇన్ని రోజులు లక్ష్మికి తెలియకుండా లక్ష్మి గురించి ఆరా తీయడం తప్పేమో అనుకున్నాను. నువ్వన్నట్టు తన మేలు కోసమే తన గతం గురించి మనం తెలుసుకోవాలి. కాకపోతే తన గురించి మనం ఆరా తీస్తున్నట్టు తనకు తెలియకుండా దాచాలి. రే వివేక్, ఒక ముఖ్యమైన పని ఉంది. భాస్కర్కి చెప్పాను, తనతో వెళ్ళి ఆ పని ఫినిష్ చేసుకుని రా. సారీ అన్నయ్య, ఇప్పుడు నాకు ఏ పని చేసే మూడ్ లేదు. అంటే గుండె మీద కొండంత బరువు మోస్తున్నట్టు అనిపిస్తుంది. కొంతకాలం ఆఫీస్ పనులకి దూరంగా ఉండాలి అనుకుంటున్నా. భాస్కర్. అలాగే సార్. ఏమైంది వివేక్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఒక పక్క ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేను, మరో పక్క జన్మనిచ్చిన తల్లిని ఎదిరించలేను. ఒకవేళ నేను ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నా జాను మాత్రం దానికి ఒప్పుకునేలా లేదు. చూడు వివేక్, శుభకార్యాల కోసం సుముహూర్తాలు పెట్టుకొని మరీ చూసుకుంటాం. కానీ కళ్ళ ముందు మనిషి చనిపోతుంటే కాపాడడానికి సుముహూర్తం కోసం ఎదురు చూడం. జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్మోహమాటంగానే ఉండాలి. అది నాకు అర్థమవుతుందన్నయ్య, కానీ జానుకి అర్థం కావట్లేదు. ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఎక్కడ అందరూ వాళ్ళ అక్కని అనరాని మాటలు అంటారో అని భయపడుతోంది. కోడలు లక్ష్మి తన పేరు మీద ఉన్న షేర్స్ అన్ని నాకు అమ్మేసింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవే. నీతిగా బతికిన వాళ్ళ గురించి ఆలోచించాలి. నిజాయితీగా ఉన్న వాళ్ళ అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలి. అంతేగాని నీతి నిజాయితీ లాంటి వాటిని నీటి మీద రాతల్లా వదిలేసిన వాళ్ళ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. అన్నయ్య, అగ్గిపుల్ల దేవుడి దగ్గర దీపాన్ని వెలిగిస్తుంది, అవసరమైతే ప్రపంచమంతా దహించి వేస్తుంది. దాన్ని మనం చూసే పద్ధతి మీద, వాడే తీరు మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. అన్నయ్య, వదినని నువ్వు చూసే కోణం వేరు, మేమంతా చూసే కోణం వేరు. తను అన్యాయం చేసిందని నువ్వనుకుంటున్నావు, తను చేసిన దానికి ఏదో కారణం ఉంటుందని మేమనుకుంటున్నాం. బతికేయండి రా, ఇలాగే బతికేయండి. తప్పుని కూడా ఒప్పు అని చూస్తూ మీరు కూడా తప్పుడు దారిలోనే నడుస్తున్నారు. నేరం చేసిన వాళ్ళని కూడా పెద్ద మనసుతో క్షమించేసి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఇందులో మోసం చేసుకోవడమేముంది మిత్ర? మంచి వైపు నిలబడుతున్నాం. మంచి మనిషిని ఎవరూ అపార్థం చేసుకోకూడదని తాపత్రయపడుతున్నాం. మోమ్, నువ్వు తనకి మరీ అంత పెద్ద పెద్ద బిరుదులు ఇవ్వకు. మీరు ఎన్ని చెప్పినా తన మీద నా అభిప్రాయం మారదు. తన గురించి నా మనసు ఎప్పుడు గొప్పగా ఆలోచించదు. వివేక్, ఏది ఎలా ఉన్నా నువ్వు ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. నీ ఫ్యూచర్ మీద కూడా నువ్వు కొంచెం ఫోకస్ చెయ్యాలి. లైఫ్లో ఫెయిల్ అయిపోతున్నాను అనిపిస్తుంది అన్నయ్య. ఇంకా ఫోకస్ ఏం చేస్తాను? ప్రేమ కన్నా పెద్ద రోగం, ప్రేమ కన్నా మించిన పైత్యం ఇంకోటి ఉండదు.
అది కింగు లాంటి వాడిని కూడా కుంగిపోయేలా చేస్తుంది. వివేక్ మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే వివేక్కి జానుకి పెళ్లి జరగాలి. ఒకసారి వెంటనే జానుని కలిసి మాట్లాడాలి. ఎవరండి? ఎవరు కావాలి? మొన్న ఒకసారి వచ్చాను కదమ్మా, మా పిల్లలకి ట్యూషన్ చెప్పమని అడగడానికి. ట్యూషన్ చెప్పడం కుదరదని ఆ రోజే చెప్పాను కదండి. అయ్యో, ఈరోజు ట్యూషన్ కే బారే మే నహీ హై, అందుకు రాలేదు. మరి దేని గురించి వచ్చారు? ఎక్ బార్ అందర్ ఆకే కూర్చొని మాట్లాడొచ్చా? అయ్యో క్షమించండి, రండి రండి. కూర్చోండి.